వైసీపీ సోషల్ మీడియా ఇన్ఛార్జ్ సజ్జల భార్గవరెడ్డిపై పులివెందులలో ఎస్సీ ఎస్టీ కేసు నమోదైంది. సింహాద్రిపురం మండలానికి చెందిన ఓ వ్యక్తి ఇచ్చిన ఫిర్యాదు మేరకు భార్గవ్తో పాటు మరో ఇద్దరిపైన పులివెందుల పోలీస్ స్టేషన్లో కేసు నమోదు చేశారు. వర్ర రవీందర్ రెడ్డి, రాఘవరెడ్డిపై కేసు నమోదు చేశారు. సోషల్ మీడియాలో అసభ్యకర పోస్టులపై ప్రశ్నించడంతో తనను కులం పేరుతో దూషించారని ఫిర్యాదుదారుడు పేర్కొన్నాడు. కాగా ఇప్పటికే ఓ కేసులో వర్రా కోసం పోలీసులు గాలిస్తున్నారు. వైసీపీ సోషల్ మీడియా ఇన్ఛార్జ్ సజ్జల భార్గవరెడ్డిపై పులివెందులలో ఎస్సీ ఎస్టీ కేసు నమోదైంది. సింహాద్రిపురం మండలానికి చెందిన ఓ వ్యక్తి ఇచ్చిన ఫిర్యాదు మేరకు భార్గవ్తో పాటు మరో ఇద్దరిపైన పులివెందుల పోలీస్ స్టేషన్లో కేసు నమోదు చేశారు. వర్ర రవీందర్ రెడ్డి, రాఘవరెడ్డిపై కేసు నమోదు చేశారు. సోషల్ మీడియాలో అసభ్యకర పోస్టులపై ప్రశ్నించడంతో తనను కులం పేరుతో దూషించారని ఫిర్యాదుదారుడు పేర్కొన్నాడు. కాగా ఇప్పటికే ఓ కేసులో వర్రా కోసం పోలీసులు గాలిస్తున్నారు. దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి ప్రకాష్ అందిస్తారు. ప్రకాష్. గుడ్ మార్నింగ్ భవాని. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే సోషల్ మీడియా వేదికగా అసత్య ప్రచారాలు దుర్భాషణ వారినపై కఠిన చర్యలు తీసుకునే విధంగా పోలీసులకు ఆదేశాలు జారీ చేసింది. ఈ నేపథ్యంలోనే హరిశంకర్ రెడ్డి, బోరుగడ్డ అనిల్ ఇలాంటి వారిపైన కేసు నమోదు చేసి ఇప్పటికే కోర్టులో హాజరుపరచడం జరిగింది. అయితే వర్ర రవీంద్రారెడ్డి సోషల్ మీడియాలో యాక్టివ్ అంటారు. ఈయన మీద అనేక కేసులు ఉన్నాయి. తులసిరెడ్డి, నర్రెడ్డి సునీత మరియు వైఎస్ షర్మిల పైన ఈయన అసభ్యకర పదజాలంతో సోషల్ మీడియా వేదిక చేయడం జరిగింది, తప్పుడు ప్రచారం చేయడం జరిగింది. ఈ నేపథ్యంలో ఆయన వర్ర రవీంద్రరెడ్డి పైన వాళ్ళు పోలీస్ స్టేషన్ లో కేసులు కూడా నమోదయ్యాయి. అయితే ఇదంతా ఒక ఎత్తు అయితే ఇప్పుడు గత ప్రభుత్వంలో ప్రభుత్వ సలహాదారుగా ఉన్నటువంటి సజ్జల రామకృష్ణ కొడుకు సజ్జలకు ఆయన కొడుకు పైన కూడా పులివెందులలో సింహాద్రిపురం మండలానికి చెందినటువంటి దళిత కుటుంబానికి చెందినటువంటి హరి అతని కులం పేరుతో దూషించాడంటూ ఆయన పైన కేసు నమోదు చేశారు. అయితే ఈ కేసును విచారిస్తున్నామని పోలీసులు కూడా తెలిపారు. అయితే తదుపరి చర్యలు ఏ విధంగా ఉంటాయనేది వేచి చూడాల్సిన పరిస్థితి ఉంది. రైట్, థ్యాంక్ యూ ప్రకాష్, థ్యాంక్ యూ ఫర్ ది అప్డేట్స్.